నాన్నను హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా బాబాయ్ వాళ్ళ ఇంటికే తీసుకొచ్చేసాము. ఆ తర్వాత కొన్ని మంత్స్కి మా నాన్న చనిపోయే టైంకి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, మా చెల్లి 9th క్లాస్. చివరి రోజుల్లో మా నాన్న నరకం అనుభవించారు. దాని వలన ఒక్కొక్క రోజైతే నొప్పిని భరించలేకపోతున్నాను, నన్ను చంపి అనేవాడు. అంత బాధపడ్డాడు. ఇది మా స్టోరీ. ఇలాంటి పరిస్థితి ఇంకొక ఇంట్లో రాకూడదు అంటే మీరు ఇప్పుడే ప్లాస్టిక్ వాడకం తగ్గించేసేయండి అని మన సబ్స్క్రైబర్ మనతో షేర్ చేశారు. అవును కదా, ఈ రోజులో ప్లాస్టిక్ ని ఎంతగా యూజ్ చేస్తున్నామంటే మన లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. ఈ స్టోరీలో తన ఫాదర్ ఆ ప్లాస్టిక్ వల్లనే అలా అయ్యారని చెప్పలేం, కానీ నిజంగా ప్లాస్టిక్ యూజెస్ ఎక్కువైతే అలానే ఉంటది. ప్లాస్టిక్ లేకపోతే ఇల్లు గడవదు అనేలాగా ఉంది. పాత కాలంలో ఒక్కొక్కరు 100 years 105 years కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈ రోజుల్లో 50 years 60 yearsకే కష్టమైపోతుంది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అలా ఉంది. అప్పట్లో మీకెవరికైనా గుర్తుందా, ఒక పచ్చడి పెట్టి దానిని జాడీల్లో పెట్టి ఉంచేవాళ్ళు. అది ఎంతో ఫ్రెష్ గా ఎక్కువ రోజులు నిల్వ ఉండేది. బట్ ఈ రోజులో పచ్చడి పెట్టి దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేస్తున్నారు.